అందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానం పూర్తయిందా? రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా? ఒకవేళ మీరు ఈ వీడియోని మొట్టమొదటగా ఈరోజే చూస్తూ ఉంటే ఈ రోజు నుంచి మీరు కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసే దిశగా అడుగులు వేయండి. ధ్యానం ఎలా చేయాలి, ఎలా సాధనలో మనం ముందుకెళ్ళాలి అనేది ఈ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. వాటిని ఒకసారి చూసి సాధన చేసే దిశగా అడుగులు వేయండి. ఓకే, నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం, మన లోపలికి వచ్చే ఎనర్జీ నాకెట్లా పనికొచ్చిందో, నా జీవితంలో నాకెట్లా పనికొచ్చిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను సుమారుగా ఒక 20-22 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు తొలి రోజుల్లో నా అనారోగ్య సమస్యల మీదనే నా దృష్టి ఉండేది. ఇంకా మిగిలిన ఏ విషయాల మీద నా మనసు వెళ్ళేది కాదు. నాకు అది ఎక్కువ ఏది అవసరమో దాని మీదనే ఉంటుంది. ఎవరికైనా నాకు వెన్నుపూస డిస్కులు అరిగిపోయినాయి. L3, L4, L5 అని ఆ వెన్నుపూస దగ్గర డిస్కులు అరిగిపోయినాయి. వాటి మీదనే మనసంతా ఉండేది. దీని నుంచి నేను బయటపడితే చాలు, నేను దీని నుంచి బయటకు వస్తే నాకు నా జీవితం హ్యాపీగా ఉంటుంది. నాకు అప్పటికే పెళ్ళయింది. పెళ్ళైన 1 సంవత్సరానికే నాకు మొత్తం పూర్తిగా ఇబ్బంది అయింది. మెడిసిన్ వాడుతూ ఉన్నాను. సంవత్సరం 7 నెలలు అట్లా వాడిన తర్వాత కూడా ఇంకా ఆ మందుల ద్వారా తగ్గలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మనసంతా కూడా ఇంకా దాని మీదనే ఉండేది. దానికోసమే ధ్యానం చేస్తూ తగ్గాలని, చేయాలని, ఎట్లా సంకల్పం చేయాలి, ఎట్లా అనుకోవాలి, ఎట్లా ఇది చేయాలి, ఈ తపన ఉన్నప్పుడు ఆలోచనల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాని గురించే విడిగా కళ్ళు తెరిచినప్పుడు దాని గురించే ఎక్కువ ఉండేది. కళ్ళు మూసినప్పుడు ఆలోచనలు ఉంటేనేమో ధ్యానం కుదరట్లేదు అనే ఇదవుతుంది. కాబట్టి కళ్ళు మూసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు తెరిచిన తర్వాత దాని గురించే ఆలోచించేవాడిని. అది 110 రోజుల్లోనే నా సమస్య అంతా పూర్తిగా క్లియర్ అయింది. 110 రోజులకి పూర్తిగా క్లియర్ అయిపోయి ఇంకా ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేని స్థితికి చేరింది. అంటే మనం దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో, అంటే మన అవసరం, మన కోరిక, మన తపన, ఒక 100 కోరికలు పెట్టుకుంటే, 10 కోరికలు పెట్టుకుంటే, ఒక 4-5 కోరికలు పెట్టుకుంటే, మన ఎనర్జీ, మన సాధన స్థాయి తక్కువగా ఉంటే అది దేనికి సరిపోతుంది? దేనికి సరిపోదు. ఒకే కోరిక ఒకటే కనుక ఉంటే దానికి మన సాధన ద్వారా వచ్చే ఎనర్జీ దానికి వెళ్ళి అక్కడ పనిచేయటానికి వీలవుతుంది. దాంతోపాటు నాది సంవత్సరం 7 నెలలు 2 సంవత్సరాలు చేసినా కూడా మందుల ద్వారా తగ్గని పరిస్థితి ఉండేటప్పటికీ సాధనని ఎక్కువగా చేశాను. అంటే రోజులో ఎక్కువ గంటలు అవకాశం ఉన్నప్పుడల్లా ఎక్కువ గంటలు కూర్చోవడం మొదలుపెట్టాను. ఆ అనారోగ్యంతో బయట మనం ఏ పని చేయడానికి అయ్యేది కాదు, ఎటు ఖాళీగానే ఉండేవాడిని. దీంతో ఎక్కువ టైంని దాన్ని కేటాయించడం మొదలుపెట్టాను. తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఆ సమస్య గురించి తొందరగా తగ్గాలి, ఇట్లా క్లియర్ అయిపోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టాను. దాంతో బాగా తగ్గింది. తర్వాత ఇంకా ఉండే కొద్దీ తగ్గిన తర్వాత ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. పిరమిడ్లు కట్టించడం, క్లాసులు చెప్పడం. ఇది మొదలుపెట్టినప్పుడు మనసంతా ఈరోజు పిరమిడ్ కడుతున్నాము అంటే నేను పిరమిడ్ ఇంజనీర్గా, క్లాసులు చెప్పే మాస్టర్గా బయట సమాజంలో
మనం పాత్ర పోషించినప్పుడు రేపు మళ్ళీ ఎక్కడ కట్టాలి, వచ్చే వారం కట్టడానికి ఎక్కడ పిరమిడ్ ఉంది, ఇట్లా ఈ ఆలోచనలన్నీ మనసులో మెదిలేవి. ఈ వచ్చే ఎనర్జీ అంతా కూడా దానికి బలం చేకూరి నాకు మరలా పిరమిడ్లు నాకు కట్టించడానికి నాకు అందుబాటులోకి వస్తూ ఉండేవి. అంటే నా లోపలికి వచ్చిన ఎనర్జీ అంతా కూడా అవి కట్టించడానికి, అంటే ధ్యాన ప్రచారంలో భాగంగా, విశ్వ కళ్యాణంలో భాగంగా, నా వంతు ప్రయత్నంలో భాగంగా అవి నాకు రావటం మొదలుపెట్టినాయి. ఇది ఉపయోగపడి, ఈ ఎనర్జీ దానికి ఉపయోగపడుతుంది. అంటే మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో మన సాధన ద్వారా వచ్చిన ఎనర్జీ మనం ఆలోచించే దానికి జతకూడి అవి తొందరగా అవటం మొదలు పెడతాయి. నా వెన్నుపూస సమస్య అప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ధ్యానం అయిపోయిన తర్వాత, ధ్యానంలో ఉన్నప్పుడు కాకుండా ధ్యానం అయిపోయిన తర్వాత దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటే అది తొందరగా తగ్గాలి, నాకు క్లియర్ అయిపోవాలి, నేను హ్యాపీగా ఉన్నాను, నేను ప్రచారం చేస్తున్నాను, చేయడానికి వెళ్ళాలి, తిరగాలి, ఇట్లా అనుకుంటూ ఉండేవాడిని. తొందరగా క్లియర్ అయిపోయింది. దానికే పనిచేసి ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టిన తర్వాత వీటి గురించి ఆలోచించడం మొదలు పెడితే ఇవి నాకు నిరంతరం రావటం మొదలుపెట్టి నేను ఒక 200 పిరమిడ్లు నిర్మించే దిశగా నా ప్రయత్నం జరిగింది. ఒక 200 పిరమిడ్లు కట్టించడం పూర్తయింది. అంటే మనం దేని గురించి అయితే మనం మనసులో ఆలోచిస్తామో మన లోపలికి వచ్చిన ఎనర్జీ దానికి కనెక్ట్ అయ్యి ఆ పని బాగా జరగడానికి పనికొస్తుంది. నేను చెప్పాలనుకున్నది అర్థం చేసుకోండి. తర్వాత మరి ఇక్కడ నాకు పిరమిడ్లు నేను కట్టించాలి అని తపనే కానీ మరి ఆర్థిక పరమైన ఆలోచనలు, భావాలు ఉండేవి కాదు. ఎందుకు? ఇది విశ్వ కళ్యాణం కోసం కదా, ఇది సేవ కదా, దీనికి మన వంతు మనం చెయ్యాలి కదా, ఇది నా జీవితానికి ఉపయోగపడినట్టు ఇంకా చాలామందికి ఇది ఉపయోగపడి జనమందరూ కూడా ఇంకా హ్యాపీగా ఉండటానికి ఉపయోగపడాలి కదా, ఎవరికైనా పనికొస్తుందేమో అని చెప్పని ఈ తపంతో రావాలి, నేను ఇంకా కట్టించగలగాలి, చాలామందికి ఉపయోగపడాలి అనే ఆలోచనలే ఉండేవి. మరి దీంట్లో ఆర్థికపరమైన అంశాలు లేవు. మనకు అనిపిస్తూ ఉంటుంది పైన మాస్టర్లు ఉంటారు కదా, మాస్టర్లు అని ఉంటారు కదా, లేదా భగవంతుడు ఉంటాడు కదా, మరి అందరి మంచి కోసం చూస్తూ ఉంటే మరి తెలియకుండానే మనకు మంచి జరుగుతుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మీరేదైతే ఆలోచిస్తూ ఉంటారో అవి మాత్రమే జరుగుతాయి. పుణ్యం కానీ గత జన్మలో చేసిన లేదా ఈ జన్మలో చేసిన పుణ్యం కనుక అధికంగా ఉంటే మీకు తెలియకుండానే మీ జీవితాల్లో కొన్ని మంచి మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ మిగిలినవన్నీ కూడా మీరు ఏమైతే ఆలోచిస్తూ ఉంటారో అవి మాత్రమే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సాధన చేసే వాళ్ళకి. మరి ఇక్కడ నేను ఆర్థిక పరంగా ఎప్పుడు డబ్బులు తీసుకుంటే వ్యాపారం అవుతుంది, డబ్బులు తీసుకోకపోతే సేవ అవుతుంది అని చెప్పని మనసులో నా బలంగా నేను అనుకొని అవి తీసుకోకుండా చేయటం మొదలు పెట్టేటప్పటికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. మరి ఇప్పుడు నా సాధన పనికొస్తుందా, పనికి రావట్లేదా, నా ధ్యానం నా సరిగ్గా ఉందా లేదా, తెలియకపోతే సరిగ్గా లేనట్టు, తెలిస్తే సరిగ్గా ఉన్నట్టు. ఏం తెలుసు? నేను ఆలోచిస్తున్న విధానం ఆర్థిక పరంగా లేదు, దీని సేవపరంగానే ఉంది, అందుకని చెప్పని దానికే పనిచేస్తూ ఉంది. ఇది నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు అంత ఉన్నా కూడా వాటిని తట్టుకుంటూ వాటిలో నుంచి నెట్టుకుంటూ నేను చేయాలనుకున్న పనులన్నీ అద్భుతంగా చేసుకుంటూ ముందుకెళ్ళాను. ఒక 200 పిరమిడ్లు అంటే ₹1 కూడా తీసుకోకుండా కట్టించడం అంటే చాలా రిస్క్తో కూడుకొని ఉంటుంది. అన్ని ఊళ్ళు తిరగటం, ఆ ఒక్కో పిరమిడ్ దగ్గరికి 10-15 సార్లు ట్రావెల్ చేయటం, మరి దానికోసం మనం రోజంతా 365 రోజులు ఆ పని నిమిత్తమే మన టైం పెట్టుకోవటం, ఇవన్నీ కుటుంబ పోషణ కూడా కొంచెం కష్టంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ
పిరమిడ్స్ మాత్రం నిరంతరం ఒకటి అయిపోయేటప్పటికి ఒకటి వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే నా ఆలోచనలో అదే ఉంది కాబట్టి. నేను ఇంకా కట్టించగలగాలి, నాకు ఇంకా పిరమిడ్లు రావాలి, ఇవే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మూడోది, మీకు అర్థం అవడం కోసం కొన్ని ఉదాహరణ రూపంలో చెబుతున్నాను నా జీవితంలో జరిగిన వాటిని. మూడవది, 200 పిరమిడ్లు కట్టించిన తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఒకసారి కూర్చొని మాట్లాడేటప్పుడు, నీ లక్ష్యం పూర్తయిపోయింది, నువ్వు చేయాల్సిన పని పూర్తయిపోయింది, ఇంకా చేయించాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా నువ్వు కుటుంబానికి నీ భార్యా పిల్లలను చూసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వు అని చెప్పని తెలియజేశారు. అదేంటి సార్ అంటే, అందరినేమో చేయమని చెబుతున్నారు, నన్నేమో ఇంకా నీ భార్యా పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వని చెబుతున్నారు అని చెప్పని మాట్లాడినప్పుడు, ఎవరైతే డబ్బులు తీసుకోకుండా చేస్తూ ఉంటారో అది సేవ కింద కౌంట్ అవుతుంది. రూపాయినా ఎంతైనా సరే డబ్బులు తీసుకుంటూ చేసినప్పుడు అది వ్యాపారం కింద, అంటే వాళ్ళ దృష్టిలోనేమో మన అవసరం కోసమే కదా, అక్కడికి రావడం కోసమే కదా, నేను రోజు దీనికే పని చేస్తున్నాను కదా అని చెప్పని వాళ్ళ మనసులో ఉంటుంది. కానీ అది వ్యాపార ధోరణిలోకి వెళ్ళిపోతుంది. నువ్వు డబ్బులు తీసుకోకుండా చేసిన సేవ కాబట్టి నీది కంప్లీట్ అయిపోయింది అని చెప్పని వివరంగా అర్థమయ్యేలాగా చెప్పారు. ఓకే, ఆ రోజు తర్వాత నుంచి గురువు గారు చెప్పింది ఏదైనా వినాలి. మనకు నచ్చే మాట చెబితే వినటం, నచ్చని మాట చెబితే దాన్ని మళ్ళీ సాగదీయటం కాకుండా ఆయన మనకి ఏదైతే చెప్పారో అది వినాలి కాబట్టి దాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మరి కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇవ్వన్నారని చెప్పని ఇంట్లోనే ఉంటూ ఇంక మిగిలిన మరి వ్యవసాయం పనులు చేయటం మొదలుపెట్టేస్తే ఇప్పుడు పిరమిడ్ల గురించిన ఆలోచన లేదు, ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. మరి ఇంకా దేని గురించి ఆలోచనలు ఉంటాయి? ఆర్థికపరమైన ఆలోచనలు ఉంటాయి. నేను పని చేస్తున్నాను, నాకు ఇంత రావాలి, ఇట్లా రావాలి అని చెప్పిన ఆలోచనలు ఉంటాయి. మరి ఇప్పుడు లోపలికి వచ్చే ఎనర్జీ ఏమవుతుంది? దానికి పని చేయటం మొదలు పెడుతుంది. ఇప్పుడు నాకు ప్రతి నెల కూడా 40 నుంచి 50 వేల రూపాయలు మినిమం, కనీసం 30 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయలు తగ్గకుండా సంపాదన నాకు క్రియేట్ అవుతూ నాకు అంత హ్యాపీగా కూడా ముందుకెళ్తూ ఉంది. అంటే ఆరోగ్యం అనుకున్నప్పుడు ఆరోగ్యాన్ని కనెక్ట్ అయింది. ఇక్కడ రెండోసారి పిరమిడ్లు మనం చేసే వర్క్ అనుకున్నప్పుడు మన లోపలికి వచ్చే విశ్వశక్తి వర్క్ కనెక్ట్ అయింది. మూడోసారి ఇప్పుడు నేను ఆర్థిక పరంగా అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ డబ్బులు కనెక్ట్ అయింది. ఈ డబ్బులు కనెక్ట్ అవ్వడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లు ఏర్పడినాయి నాకు. నేను తక్కువ పొలం చేస్తాను, ఎక్కువ చెయ్యను, కానీ దాంట్లోనే నాకు డబ్బులు క్రియేట్ అవుతూ ఉన్నాయి. అంటే పందిర్లుగా వేసాను, దొండ పందిరు వేసాను. ఇప్పుడు దాంట్లో నుంచే నాకు డబ్బులు ప్రతి నెల కూడా ఒక 30 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయలు నాకు అందుతూ ఉన్నాయి. అంటే చూడండి, మీ లోపలికి వచ్చే విశ్వశక్తి అనేది కామన్గా వస్తుంది. ధ్యానం ఎవరు చేసినా, ఎవరు ధ్యానాన్ని కూర్చున్నా ఆటోమేటిక్గా విశ్వశక్తి వస్తుంది. మీరు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో, దేని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో దానికే ఈ ఎనర్జీ ఖర్చు అవుతూ ఉంటుంది. మీరు ధ్యానం బాగా చేసి అందరి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే అది వేస్ట్గా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీరు ధ్యానం బాగా చేసి చెత్త విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఊరికే వేస్ట్గా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఏం కావాలో, ఏం అవసరమో దాని గురించే ఆలోచిస్తూ, దాని గురించే మాట్లాడుతూ, అంటే మనసా వాచా కర్మణ, అదే గనక మీరు దాంట్లోనే కనుక ఉండేట్టయితే దానికి కనెక్ట్ అయ్యి ఈ ధ్యానం ద్వారా వచ్చే ఫలితాలు మనకి బాగా అందటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేనైతే నా జీవితం అయితే సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నాం ఎరుక. ఆ ఎరుక ఉన్నప్పుడు ఆ మాట్లాడే మాట అయినా,
చేసే ఆలోచన అయినా, మనకేం కావాలో దాని గురించే మనం శ్రద్ధ తపన అన్నీ ఉన్నప్పుడు దానికి కనెక్ట్ అయ్యి మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా మనం సుఖంగా ఇవన్నీ మనకి సంతోషంగా ప్రతిదీ మనకు అనుకూలం అవటం మొదలుపెట్టిందో, ఈ ధ్యానం మీద ఇంకా ఇంకా నమ్మకం ఏర్పడి ఇంకా బాగా సాధన చేయడానికి, మనకి తెలిసిన వాళ్ళందరికి కూడా బాగా చేయమని చెప్పడానికి లోపల నుంచి వస్తుంది. అదే లేదనుకోండి, ఇదేదో మంచిదంట, ఏదో చెయ్యాలంట, ఏదో బాగుంటుందంట అని మొక్కుబడి మాటలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ ఫలితాలను మన జీవితంలో మనం పూర్తిగా పొందుతామో అప్పుడు ఆ లోపల నుంచి వచ్చి చెప్పే మాట అది వేరే ఉంటుంది. అందుకనే క్రమం తప్పని సాధన చెయ్యండి. మీకేం కావాలో దాని గురించి మాత్రమే ఆలోచించండి. అది రూపుదాల్చడానికి మీ శక్తి సరిపోకుండా ఉంటే మీ సాధనా సమయాన్ని ఒకేసారి అవకాశం లేకపోయినా రోజులో ఎక్కువ సార్లు ఎక్కువ టైం కూర్చుంటూ మీ సాధనా సమయాన్ని పెంచుకొని మీ లోపలికి వచ్చే విశ్వశక్తిని పెంచుకొని దాన్ని కనెక్టివిటీ చేసుకుంటూ ఉంటే అవి తొందరగా ఏర్పాటు అవుతూ ఉంటాయి. అప్పుడు తెలియకుండానే మీ జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి చాలా బాగుంటుంది. ఈ ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి, చెక్ చేయండి, ఆ ఫలితాలు మీకే అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.